పనిచేశారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో 17 మంది గెస్ట్లు అయితే వీరు వన్ ఆఫ్ ద ఆనర్డ్ గెస్ట్. ఈరోజు మనకి చక్కటి సీస పద్యం మరియు ఇంకొక వారు చేసినటువంటి కవిత్వం మీద మనతో వారు సంభాషించనున్నారు. మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓం శ్రీ గురుభ్యో నమః. మహనీయులారా, మాన్యులారా, మీరు నన్ను ఈ విధంగా ఒక పవిత్రమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ధరిత్రలోని పేరు ప్రతిష్టలు అందుచు పెద్దన్నగా పలుకుతున్నటువంటి అమెరికా ఈ దేశంలో మీరు నన్ను ఆదరించి ఆదరణతో ఈ విధంగా నన్ను పాల్గొన్నందుకు నేను ముందుగా మీకు భగవదాశీస్సులు అందిస్తున్నాను. నెల నెల తెలుగు వెన్నెల వెలుగులిడగా, నెల నెల తెలుగు వెన్నెల వెలుగుమిడగా, సంస్కృతాంధ్రాంగ్ల భాషలు సమతలిడగా, సంస్కృతాంధ్రాంగ్ల భాషలు సమతలిడగా, తెలుగు జాతికి కీర్తులను తెచ్చియచ్చు ముద్దు బిడ్డలు అమెరికా ముదమంద మీకు ఆశీస్సులందు అనవరతము. మాన్యులారా, నేను మిమ్మల్ని చూడటం నాకు చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ తల్లి కుమారుడు, తల్లి తండ్రి వేదన అనేటువంటి అంశం మీద ఒక 2 పద్యాలు ఉదయం రాయటం జరిగింది. నేను మీకు విన్నవించుకుంటున్నాను. నవమాసములు మోసి అపమానములు పొంది వేల సార్లుగా మురిపాలనిచ్చి, వేల సార్లుగా మురిపాలనిచ్చి, వేల సార్లుగా మురిపాలనిచ్చి, కడుపు నిండుగా మెత్తి కడగండ్లు తొలగించి, కళ్ళతో తన్నిన కరుణ చూపి, చిలిపి చేష్టలతోడు సిగురం తొలగించ, చిలిపి చేష్టలతో తల్లి కట్టుకున్నటువంటి వస్త్రాన్ని కూడా తొలగించడానికి లాగేయడానికి చూస్తాడే. చిలిపి చేష్టలతోడ సిగురం తొలగించ, పమిటలో చనుబాల పాట పాడి, పమిటతో చనుబాల పాట పాడి, ఒక్క నిమిషం నేను వేరుగా రాసుకుందంటే, పాట పాడు నవమాసములు చదివింది కదా. శ్రీగర్భముక్తికై చిరుతగా అందియు రక్తంబుదిని చీల్చిరాచిరాచి, ఆ బిడ్డడు చిన్నతనంలో కడుపులో ఉండి రక్తం అనేటువంటి మహాసముద్రంలో దాన్ని చీల్చుకొని దాన్ని రాచుకుంటూ బొడ్డు కోసిన చోట బొట రక్తంబు కత్తి చేతుల కంట కాచుచుండు, కత్తి చేతుల కంట కాచుచుండు. అంటగార్చడం అంటే కత్తి పట్టుకొని పోసినట్టుగా ఆ రక్తాన్ని ఆ విధంగా అసలు చేస్తూ ఉన్నా కూడా ఆ తల్లి భరిస్తుంది. మాయ పట్టలు పుత్రి మమతల తలపులు మూట గట్టియు తల్లి మురియుచుండు. రక్తం కాలుతున్నా కూడా, ప్రాణాలు పోగొట్టుకునే సమయం అయినా కూడా భరించరాని వేదనతో ఆ పొత్తిరి గుడ్డల్లో అలా అన్నిటినీ కలిపి ఆ బిడ్డని రక్షించుకోవడం కోసం వాటిని ఒక పక్కన మూటగట్టి మురుస్తుందట. తల్లి ఏ దైవమై తండ్రి ఏ దాతయై పెంచి పెద్ద చేయ ప్రేమలసకు, దైవం తల్లి, తండ్రి దాత, విద్యలను నేర్చి యుక్తుడై వెలుగు నుండి చాలా పెద్దవాడి చదువుకుంటాడు. అమ్మనే దల్చనటువంటి నటడు మూర్ఖ
మృగము కన్నను కీనమై అగము ముందు. కాబట్టి ఆది మూలము అమయే అమృత ఫలము. గుజ్జినన్నము పెట్టి గోరు ముద్దలు చేసి పొటనింపుతూ తల్లి పురవుతుండు. తడిపిన నీ ప్రక్క ఒడుపుగా తొలగించి పొడిగనున్న పమిట వడిగా చేర్చు. కాళ్లపై బోరించి వ్రేళ్లతో సవరించి స్నానాలు చేయించు గానములతో. ఊయలూపుచూ కొట్టు పాల సముద్రాల పరిణసగు. బూచి బూచి అని బువ్వను తినిపించు. బూచి బూచి అని బువ్వనోత్తరులు గుక్కు భయపెట్టి చిరుబొచ్చ బలము పెంచు. కడుపు నొప్పులు తెలిసి కన్న బిడ్డల సేన తీర్చగా అమ్మయే దిక్కు అంటే. పుట్టినప్పటి నుండి ఉడమిని తిరుగగా వస్త్రభూషణలిచ్చి వరలు తండ్రి. గృహ కృత్యములు చేసి కృషి సల్పి బిడ్డలను చదివించి వాచనాలు చక్కరించి చదువుల సంబరాలు చక్కగా నేర్పించి. సూటు కోటులు ఖర్చు సొగసులు ఖర్చులు రైలు మోటార్లు ఖర్చు జైలు తప్పు. అన్న పాదేలు ఖర్చు కొన్న బండలు ఖర్చు అమెరికా ఖర్చులు ఆది ఖర్చు. తను కట్టి నిల్లును తన ఆస్తినంతడం పెద్ద ఆస్తులను పెంచి ఇచ్చు. అన్నిటిని ఇచ్చి తల్లిదండ్రి ఆనందం కోడలిండిచ్చి అవసరాలు కోరిక తీర్చు. అమ్మ నాన్నల తలవని ఆత్మఘోష తెలుసుకోగలవారలే దేవతలకు. అందుకొరకే తల్లి కన్నును మించిన దైవమెవరు, తండ్రి కన్నను మించిన దాత ఎవరు, గురువు కన్నను మించిన గొప్ప ఎవరు. ఇక ఇంకొకటి ఉంది, తల్లి కంటే మించిన దైవం లేదు, తండ్రి కంటే మించిన దాత లేడు. అందుకే పార్వతీ పరమేశ్వరుడు చుట్టూ విఘ్నేశ్వరుడు 3 ప్రదక్షిణలు చేస్తే తాను విఘ్నాధిపతి దేవతలందరూ కూడా పూజ చేయడానికి అర్హత కలిగింది. అలాగే మానవ మాతృలైన వాళ్ళని కూడా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనకి దైవత్వం సిద్ధిస్తుంది. ఇంకొక మాట చెప్తున్నాను, బాల్య కన్నను మించిన బంధువెవరు. భార్య కంటే మించిన బంధువు ఎవరున్నారు? ఎప్పుడైనా మనం చుట్టాలింటికి వెళ్తే, బంధువుల ఇంటికి వెళ్తే వేడివేడి టీ ఇస్తారు, అప్పుడే వేడివేడి అన్నం కూరలు వడ్డిస్తారు, చక్కని ఏర్పాటు చేస్తారు. కానీ తెల్లవారు మరుసటి రోజు ఉంటే రాత్రి మిగిలింది ఏమైనా పెడితే పెట్టవచ్చు. అంటే మన దేశంలో మన దగ్గర కాదనుకోండి చెప్తున్నాం. అందుచేత కొన్ని చోట్ల ఇలా తనకి గౌరవం వెంటనే ఉండదు. కాబట్టి ప్రతి క్షణం నిన్ను నీళ్ళలా వెంటాడి నీ పక్క నుండి నిన్ను ఆ తల్లి వలె, భార్య వలె, చెల్లి వలె కావాల్సినటువంటి ఒక సౌకర్యాలు సమకూర్చుతూ నిన్ను ఆదరించేటువంటి బంధువు నిజంగా ఆత్మీయత, అనురాగ, ప్రేమ, వాత్సల్యాలతో ఏ జంట అయితే కాపురం చేస్తుంటారో, ఎత్ర రాజస్తు పూజంతే తత్ర రమంతు దేవత. ఏ గృహములు, ఏ ఇంట, ఏ చోట, అది బయట కానివ్వండి, లోపల కానివ్వండి, ఎక్కడైతే తాను స్త్రీ తను గౌరవింపబడుతుందో అక్కడ మాత్రమే నేను ఉంటానన్నట్టు లక్ష్మీదేవి. ఎక్కడైతే విద్య సదస్సులు, ఎక్కడైతే పవిత్ర మనస్సులతో, ఆత్మీయత, అనురాగాలతో ఇటువంటి మాలాంటి కొత్త వాళ్ళని కూడా మీరు పరిచయం చేసుకోవడం కోసం ముందుకొచ్చి మేము రాకున్నాను కూడా స్వయంగా ఇక్కడ పాల్గొనే అవకాశం కల్పించిన మీ నిర్వాహకులకు, మీకు ముఖ్యంగా పెద్దవారికి కూడా నేను నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. వచ్చే నెల మీరు ఒక అంశంతో వచ్చి మమ్మల్ని అందరినీ ఒక గంటన్నర పాటు కోరుకుంటున్నాము. అలాగే అందరికీ